బలం రెండు నడుచుకుంటూ వెళ్తున్నాయి. మీకు అర్థం అవడానికి బ్యూటిఫుల్ పిక్చర్. జక్కయ్య యేసును చూడలేక జనులు గుంపులుగా ఉన్నందున, పొట్టివాడైనందున మేడి చెట్టు ఎక్కాడు కదా. ఎక్కాడా? ఆయన ఉద్దేశం ఏంటి? ఎవరిని చూడాలని? అంతే, చూసిపోదాం అనుకున్నాడు. కానీ చాలా జరిగింది ఆడ. చూచుట అంతటితో ఆయన చాలు అనుకున్నాడు. కానీ దేవుడు తిన్నగా అక్కడికి వచ్చి అన్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. జక్కయ్య త్వరగా దిగి యేసును చేర్చుకొనెను అని ఉంది. త్వరగా దిగి యేసును. అద్భుతం కదా. అందరూ అన్నారు, ఇదేంటి ఈయన పాపి అయిన మనిషి దగ్గరికి వెళ్తున్నాడు. అందరూ జక్కయ్యకి పెట్టిన పేరు పాపి, కానీ దేవుడి పేరు పెట్టి పిలిచాడు జక్కయ్య అని. త్వరగా దిగి యేసును చేర్చుకున్నాడు. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు కదా. ఎవరెవరు కలుసుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు చెప్పండి మీరు? పరిశుద్ధుడు, వెరీ గుడ్, అవును, పరిశుద్ధుడు ఆయన. ఎవరి పక్కన వచ్చి నుంచున్నాడు? ఆహా, మీరు లోకంలో గొప్పోళ్ళు ఎవరన్నా ఉంటే, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని అడగండి, మన ఇద్దరం కాసేపు నడిచిపోదామని. నో, అనుమతి లేదు. కానీ పరిశుద్ధుడైన దేవుడు పాపి ప్రక్కన వచ్చి నుంచున్నాడు. చూసారా? ఇంకొక మాట మీకు అర్థం అవడానికి, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎవరి పక్కన ఉంచున్నాడు? పొట్టివాడి పక్కన. మానవుని యొక్క బలహీనత, దేవుని యొక్క బలం రెండు ప్యారలల్. అంటే నా బలహీనతలో ఆయన బలం, చెప్పండి ఏమవుతుంది? పరిపూర్ణం.